హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేయబోతున్నాను. అదేంటో కాదండి, అందరూ ఇష్టపడే బోటీ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. నేను చేసే ఈ బోటీ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాధారణంగా బోటీ కూర స్మెల్ వస్తుందని చెప్పి అంత ఇష్టపడరు కదా, కానీ ఇలా చేసుకోండి, అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా దీనికోసం నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని అరకిలో వరకు తీసుకున్నానండి. మీకు క్వాంటిటీలో చెప్తున్నాను. క్లీనింగ్ ప్రాసెస్ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మనం బోటీ క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటే మనకి వారం రోజుల పాటు కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సన్నని 2 ఉల్లి తరుగు, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, కాస్తంత కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి ముద్ద మనకి ఫ్రెష్గా ఉంటేనే ఈ కూరకి రుచి చాలా బాగుంటుంది. పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది కదండి. ఇలా దోరగా వేగిన అల్లం వెల్లుల్లి ముద్దలోకి కట్ చేసుకున్న ఒక పండు టమోటాను కూడా వేసేసుకోవాలి. టమాటా కాస్తంత వేగి మెత్తపడితే సరిపోతుందండి. ఇలా వేగిన మసాలాలోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని కూడా ఇందులో వేసేసి మసాలా అంతా బోటికి చక్కగా పట్టించేసి 1 నిమిషం పాటు గరిటతో కదిలించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు బోటీలో నుంచి నీరు ఊరుతుంది కదండి. ఒక మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే బోటీ మనకి ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయితేనే రుచి బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే గరం మసాలా వేసేసుకొని మరి కాస్త దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కారం వేసే వీడియో కొంచెం స్కిప్ అయింది. ఆ ఒక్క స్టెప్ మాత్రం మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇలా అడుగంటకుండా మూత తీసి 5 నిమిషాలకు ఒకసారి చక్కగా దగ్గరగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. చపాతీకైనా రైస్కైనా చక్కగా సెట్ అయిపోతుంది. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.